పాపమును సమస్త కీడును క్షమింపబడటానికి సర్వాంగముగా అని రాయబడింది కదా, ఉందా లేదండి? అక్కడ రాయబడినట్టు మాట సర్వాంగ బలిగా అనిపించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా సామూయేలు ప్రార్థన ఆలకించున్నారు. దేవుని నామమునకు స్తోత్రం. ఆలకించలేదు, ఆయన ప్రార్థన అంగీకరించి ఉన్నారు. సామూయేలు ప్రార్థన దేవుడు అంగీకరించున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఫిలిష్తీయుల సైన్యమును ఇశ్రాయేలు ప్రజల మధ్య జరుగుతున్న యుద్ధము ఎవరు ఆపలేరు. ఎలా ఆపాలి? అక్కడ ఆపడానికి సమర్థమైన వ్యక్తి ఎవరు వెళ్ళగలుగుతారు? అక్కడికి ఎవరు వెళ్ళలేరు. అది ఆపాలంటే దేవునికి మాత్రమే సాధ్యం. దేవుడు ఏం చేశాడో చూద్దాం. ఒకసారి కింద చదవండి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలు మీదికి వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయి. హల్లెలూయా. ఒకసారి చెప్పండి కొట్టండి అందరూ. దేవునికి స్తోత్రం. ఎందుకు కొట్టాలి తెలుసా? దేవుడు చేసిన ఘనకార్యాలను బట్టి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడండి? మనకు యుద్ధం చేయడానికి, యుద్ధంలో విజయం సాధించడానికి ఏం కావాలి? రకరకాల ఆయుధాలు అవసరము కదా. మామూలుగా కొట్టుకునే వారికి అయితే కర్రలు, రాడ్లు అవసరం, ఇనుప కర్రలు కదండి. ఇంకా యుద్ధానికి వెళ్తున్నామంటే గన్నులు, లేకపోతే బాగులు, లేకపోతే ఇంకేమైనా దూరం నుంచి కొట్టుకోవాల్సిన ఆయుధాలు ఉంటే అవి ఉపయోగిస్తారు. అవి యుద్ధానికి అవసరం. మరి అటు ఇటు ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల సైన్యాన్ని కొట్టుకునేటప్పుడు ఆ మధ్యకు వెళ్ళి ఆపడానికి వారికి అధికారం లేదు. ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి యొక్క ప్రవక్త సమూయేలు దేవుని యొక్క ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రార్థన అంగీకరించి ఏం చేశాడండి? ఉరుములు ఉరిమించాడట. హల్లెలూయా. ఉందా లేదా వాక్యంలో? చూడండి ఒకసారి, మరోసారి అది కింద చదవండి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేసి